నాటి ముఖ్యాంశాలు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఒకేసారి 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. కేసీఆర్పై నిప్పులు చెలరేగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఉండే మాటలు చెప్పడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు చెబుతా, నీవు కాలం తీరిన 1000 రూపాయల నోటు లాంటి వాడు, అందుకే ప్రజలు నిన్ను తిరస్కరించారు అని ఏప్రిల్ నెలలో మత్స్యకారుల అకౌంట్లో 20,000 జమ అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు మత్స్యకారు నాయకుడైన కేఆర్పేట్ మాజీ సర్పంచ్ కె దానేష్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు వజ్రపుత్ర మండలంలో సుమారు ఉదయం 8 గంటల వరకు పొగమంచు కమ్ముకుంది. ఈ పొగమంచు కారణంగా జీడి మామిడి రైతులకు భారీగా నష్టం వాటిల్లుతుందనే ఆవేదనని వ్యక్తం చేసిన రైతు కోనేటి కామేశు. వందనం అన్నదాత సుఖీభవ ఈ ఏడాది ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవకు 3 విడతల్లో 20,000 రూపాయలు చెల్లించాలన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో వైసీపీకి టీడీపీకి మాటల యుద్ధం మొదలవుతుంది. ఈ క్రమంలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా నోరు పారేసుకుంది. నగరిలో తన క్యాంప్ కార్యాలయంలో టీడీపీపై విరుచుకుపడింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీని ఉదరగొట్టి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి శనివారం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల నుండి వచ్చిన సమస్యలు అక్కడికక్కడికే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలను పరిష్కరించాలనే ఆలోచనలో ఉంది. మరిన్ని వార్తా విశేషాలతో మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.